ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కృష్ణమాచార్యుల మాటలను ఒకసారి గుర్తు చేసుకోమంటున్నాం. ఎంతోమంది ప్రాణ బలిదానాలు చేస్తే వచ్చింది ఈ తెలంగాణ. ఏదో ఒక కుటుంబం కోసమో, ఒక కులం కోసమో, ఒక మతం కోసమో వచ్చింది కాదు ఈ తెలంగాణ. ఎంతోమంది త్యాగాలున్నాయి. ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ఎంతోమంది త్యాగాలున్నాయి, ఎంతోమంది కన్నీళ్ళ బొట్టులు ఉన్నాయి, ఎంతోమంది వాళ్ళ ఆస్తులు కోల్పోయి ఆస్తుల్ని త్యాగాలు చేసి ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది వాళ్ళల్లో బాగుపడ్డారు, వాళ్ళు ఏ ఆకాంక్షలు అయితే ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారో ఆ విధంగా వాళ్ళకి ఎంతవరకు దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ అయ్యారు అనేది మనం ఒక్కసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక భావోద్వేగంతో, ఒక ఉద్యమంతో, పోరాటంతో నిలబడింది తెలంగాణ ఉద్యమం. మనం ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకుంటే పోరాటాల పురిటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అంటే సాయుధ రైతాంగం పోరాటం చేసిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ అని మనం గర్వంగా చెప్పుకుంటాం. పోరాటాలకు ఒక పాటతో ఒక ఉద్యమాన్ని నడిపించిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఇంత ఘన చరిత్ర ఉన్న తెలంగాణ గడ్డ పైన కొంతమంది స్వార్థపరుల స్వార్థంతో ఈ ప్రాంతంలో ఉండే అమాయకులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు నష్టపోయారు.